ఉద్యానాన్ని ధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం వద్దు ప్రజా సంఘాల డిమాండ్. పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు పోతనపల్లి కుసుమ. వజ్రపు కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ అభివృద్ధి పనులను చేపట్టినా ప్రజలకు ప్రయోజనం, వారి ఆమోదం పరిగణలోనికి తీసుకుని పాలకులు ఆలోచన చేయాలి అని ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలోని పలాస అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వజ్రపు కొత్తూరు, మందస మండలాల సముద్ర తీర ప్రాంతాలలో ఎయిర్పోర్ట్ నిర్మాణ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను నిలుపుదల చేయాలి అని ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, రాపాక మాధవరావు, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు పోతనపల్లి కుసుమ, కుతుం హేమక, బర్లా జానకి, పీవైఎల్ జిల్లా నాయకులు సారా జగన్, ఇఫ్టు నాయకులు బర్లా గోపి, పోతనపల్లి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం వజ్రపు కొత్తూరు మండల పరిధిలోని కార్గో ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపాదిత భూసేకరణ బాధిత గ్రామాల్లో వీరు పర్యటన చేస్తూ ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించారు. ప్రజల ఆమోదం లేని ఇటువంటి నిర్మాణాలను ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటుకు మానుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రజాందోళన వెలువలా లేవకముందే ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని కోరారు. ఇప్పటికే సంబంధిత గ్రామాల ప్రజలు ఉద్యమ బాట పట్టారని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. మట్టి చెట్టని ముట్టని మీద బాధపడి మొక్కేసి ఇది మా ముందు అంటే మా అవతారం నలుపుకొని మా పిల్లలకి ముందు కెనక్కుంటున్న పిల్లలకైతేనే దాస్తాను. అసలు ఎవరో ఎయిర్పోర్ట్ పెడతాడు, అది జాబ్ ఇచ్చేస్తాడు అనుకోవడం లేదు కాలే జనం. ఎందుకు మనము మీరే తెలియతారు, ఎందుకు పిల్లలతో మీకు తెలుస్తుంది. అది అడుగు ఎక్కడ చెప్పే అడుగు మోపాడా మనం నష్టపోతాం. అది రేటు మాకు పరిస్థితి ఉండదు. మోపాడితే నాదే మందికి ఏముండదు, మీదేంటి కొద్దుకుంటారు. 4 ఆటలను ఒక తక్కువ ఆట 3 ఆటలు ఆట తీసుకుంటారు. ఈ ఒక్క ఆటతో ఏం పోరాడతారు మనం ఏం గడించుకుంటాం.